కళ్ళ కొడుకు ఏ విధంగా చేస్తున్నామో, మన కళ్ళ ముందు ఏ విధంగా చేస్తున్నామో అలా చేయడం వల్ల ఆత్మారాముడు తృప్తిపడతారు. ఆత్మారాముడు ఎవరు? మళ్ళీ భగవంతుడు. ఎవరు గుర్తుంది? కాబట్టి ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చెప్పేటువంటి మాట, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారి తల్లిదండ్రులు ఒక రకంగా అయ్యప్ప దేవాలయ అధ్యక్షులు అంబరీష్ గారు, అదేవిధంగా చిన్నారాయణ స్వామి వారు కావచ్చు, అదేవిధంగా అమ్మాయి తల్లిదండ్రులుగా మరి కండేశ్వర సేవకులు గారు, గోపాల స్వామి కావచ్చు, వెంకటేశ్వరరావు కావచ్చు, శ్రీధర్ గారు కావచ్చు, నాగరాజు గారు కావచ్చు, ఇలా అమ్మాయి తరఫు వారు ఇద్దరు, అబ్బాయి తరఫు వారు ఇద్దరు, వీరి సమక్షంలో అంటే వీరి పెళ్లి పెట్టారు ఇద్దరు. వీరు ఈ యొక్క పెళ్లిని సక్రమంగా నిర్వహించడానికి మనం ఎప్పుడైతే మండపం చూసుకున్న కూడా బాధ్యత ఇట్లా స్వామి వారి యొక్క వివాహ కార్యక్రమం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు ఇప్పుడు అప్పచెప్తున్నాము. మరి ఇప్పుడు ఇతర చెప్పిన విధంగా 14 నుంచి స్వామి వారు మన దేవాలయాలకు వచ్చినారు. అలా తిరిగి వచ్చినటువంటి స్వామి వారు అనిపోయి ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? కుర్చీ అయ్యా రండి కూర్చోండి, అవునా కదా? అట్లానే ఇప్పుడు స్వామి వారికి అమ్మాయి లేచి దండలు పెట్టారు. సాక్షాత్ లక్ష్మీనారాయణ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇప్పుడు మనం మందిలో మన భాష చెప్పాలంటే భాష మాట్లాడుతుంటాం. అప్పుడు ఏం చేస్తాము? అయ్యాలు వచ్చి అబ్బాయికి అమ్మాయికి కంకణం కడతారు. ఇప్పుడు ఇక్కడ మన స్వామి వారికి అమ్మవారికి కళ్యాణ కంకణాలు కడుతున్నారు. ఈ కంకణాలు ఎవరైతే ఈ పూజలు కూర్చున్నారో వారికి జరుగుతుంది. అదేవిధంగా స్వామి వారు వచ్చినారు. అయితే మా బ్రాహ్మణ పద్ధతిలో అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంటారు, వెంకటేశ్వర స్వామి వారు అంటారు, సాక్షాత్ రాజరాజేశ్వర స్వామి వారు అంటారు. ఇక్కడ దేవతా కళ్యాణం అనేటువంటి బ్రాహ్మణ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ స్వామి వారు సాక్షాత్ బ్రాహ్మణుడే కనుక ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే అబ్బాయి వచ్చిన తర్వాత అబ్బాయి వచ్చి అమ్మాయికి నిత్య తాంబూలములు పెడతారు. అంటే అమ్మవారికి చీర పండ్లు పెడతారు. పండ్లు పెట్టి సాధారణంగా అమ్మాయిలను ఆహ్వానిస్తారు. కనుక వల్లవారిని దేవత వారిని ఆహ్వానించవలసిందిగా ఆలయ అధ్యక్షురాలైనటువంటి అంబరీష్ మరి గురుస్వామి గారిని కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ సాధారణంగా ఏం చెప్తాము అంటే అమ్మాయికి కటక పెట్టాలి.
నిశ్చయితాంబూలంలో ఇది కొద్దిగా కోమట్లకు వెలుమలకు ఉంటుంది. ఇది ఈ పద్ధతి గ్రామాలతో పాటుగా కోమట్ల పద్ధతి వెలుమల పద్ధతిలో కూడా అమ్మ విడమలకు విడమంటారు, కోమట్లకు నిశ్చయితాంబూలం అంటారు. అంటే అబ్బాయి వాళ్ళు వచ్చి అమ్మాయి దగ్గరికి వచ్చి బొట్టు పెట్టి చీర పెట్టి ఆ చీర అప్పుడు అమ్మవారు కట్టుకొని వస్తుందట శాస్త్ర ప్రకారం. కనుక ఇప్పటివరకు అమ్మవారు రాలేదు, ఇప్పుడే అబ్బాయి వాళ్ళు వచ్చినారు. మరి అమ్మవారికి బొట్టు పెడుతున్నారు. బొట్టు పెట్టిన తర్వాత మీ అందరి చక్కటి మనసులతో రెండు చేతులు దేవుడు ఎందుకు ఇచ్చినాడు? దండం పెట్టడానికి, చప్పట్లు కొట్టడానికి. కనుక మీ అందరి సమక్షంలో మేళ తాళాల మధ్యలో వల్లి అమ్మవారికి, దేవసేన అమ్మవారికి వస్త్ర సమర్పణ చేస్తున్నాం. అమ్మాయికి వస్త్ర సమర్పణ, సొమ్ముల సమర్పణ జరిగింది. మరి ఇప్పుడు కార్యక్రమంలో అబ్బాయి గారు అధ్యక్షుల వారు, గౌరవ అధ్యక్షుల వారు, మరి సాక్షాత్ అఖిలాండ బ్రహ్మాండ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు వచ్చి ఉన్నారు. అమ్మాయిలకు కండేశ్వర సేవ సత్య గారు, గోపాల స్వామి వారు, గౌరేశ్వర నాగరాజు గారు, అదేవిధంగా వల్లి అమ్మవారు. ఇంకెవరైనా ఇంకా ఉన్నారు అంటే ఎవరు కాదు. 14 రోజులలో వల్లి అమ్మవారి ముందు, దేవసేన అమ్మవారి ముందు ఎవరు కూడా పడగలరు అంటే అందరికీ అతడి పరాక్రమంలో అందరి ధైర్యశాలి అయినటువంటి ఆ యొక్క ఇద్దరు అమ్మవారు కూడా మండపంలో వేయించి ఉన్నారు. ఇప్పుడు కళ్యాణకు ప్రారంభమవుతుంది. మరి చెప్పిన విధంగా ఎలా అయితే ఫస్ట్ రాగానే కొంచెం కూర్చోబెట్టినాము, ఆసనం వేసినాము. ఇప్పుడు పాద ప్రక్షాళన చేస్తున్నాము. మనం ఒక మందిలో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీ అందరి సమక్షంలో పాద ప్రక్షాళన జరుగుతుంది. ఈ యొక్క మొత్తం వివాహం అయ్యేంత వరకు కూడా అందరూ కూడా మనసులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. ఎందుకు అంటే ఎంత నామస్మరణ జరుగుతుందో, ఎంత చక్కటి మనసులో పూజ చేసుకుంటామో, మనము చేస్తున్నామా లేదా సమస్య కాదు. మన గోత్రాలు ఇక్కడ వచ్చినాయి అంటే మనము చేసేందుకే లేదా. కాబట్టి ఈ ప్రతి అయ్యేంలో కూడా ఎప్పుడు చూడకుండా మాట్లాడకుండా మనసులో నిజం చెప్పడం. మనసులో అందరి దగ్గర ఉన్నారు. ఎవరు అందరి మనసుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మీరు మాట్లాడితే స్వామివారు మీ మాట అన్నాడు. మీరు స్వామివారిని ఎంత తీక్షణంగా ధ్యానం చేస్తారో, ఇంత తీక్షణంగా స్వామివారిని చూస్తారో అదేవిధంగా కాళ్ళు కడిగిన తర్వాత మరి కాళ్ళు కడిగిన బట్టలను కలిపి పెడతారు. అవునా? అట్లా ఇప్పుడు మీ అందరి సమక్షంలో కాళ్ళు కడిగిన బట్టలుగా స్వామి వారికి సమర్పణ చేస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా మంచి చేతులు జోడించి చెప్పండి. శ్రౌత స్మార్త నిత్యకర్మ అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం ఉపనయన అంగ భూతం వివాహ అధికారిక యోగ్యత సిద్ధ్యర్థం శ్వశురదత్త ద్వితీయ యజ్ఞోపవీత ధారణ మహోత్సవం లోకాచార క్రమేణ కారయిష్యే. మరి బ్రాహ్మణులకు ముందుగా
దేవత అర్చన చేయడానికి మొట్టమొదటి అధికారం ఉపనయనం అంటారు. అంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉపనయనం చేసుకుంటున్నారో వారి తండ్రి ముందుగా మెడలో జంజాన్ని వేసి చెవులో గాయత్రి మంత్రం ఉపదేశం చేయడంతో ఈ యొక్క బ్రాహ్మణ జన్మకు సార్థకత ఉంటుంది. అంటే గాయత్రి మంత్రం ఎప్పుడైతే ఉపదేశం చేశారో అప్పటి నుంచి మాత్రమే దేవత అర్చన చేసేందుకు బ్రాహ్మణులకు అధికారం ఉంటుంది. అందుకని బ్రాహ్మణ జన్మ. రెండవ అధికారం వివాహాధికారం. ఇది ఎవరిస్తారు అంటే పిల్ల తల్లిదండ్రులు ఇస్తారు. పెళ్లిలో ఆ అల్లుడికి రెండవ జన్యం వేసి వివాహాధికారం గృహస్థాశ్రమ. అంటే నా మీద చెప్తున్నాను ఆయన ఆయనకు ఒక బాధ్యత చెప్తున్నాను అని చెప్పి ఇంకో జన్యాన్ని వేసి వివాహాధికారాన్ని కలిగింపజేస్తాడు. ఎవరు మొదటి జన్యమేమో అబ్బాయి తండ్రి, రెండవ జన్యము అమ్మాయి తండ్రి. కనుక ఒకసారి అబ్బాయి తల్లిదండ్రులు మరి ఇంకేమో స్వామి వారికి అమ్మాయి వెతికేందుకు నలుగురు వెళ్ళారు. అలా వెతికి అమ్మవారిని వెతికి తీసుకొని వచ్చినారు. తీసుకొని వచ్చిన తర్వాత మనం ప్రతిలో అభివృద్ధి కాళ్ళు కలిగి బట్టలు పెట్టిన తర్వాత స్వామి వారికి ఆకలి అభివృద్ధి పుట్టుల మీద ఆకలి. ఎందుకంటే తిరిగి వచ్చినాడు కదా. మరి అమ్మాయి వాళ్ళకు పెళ్లి కానీ భోజనం పెట్టాలి. ఆకలి వివాహం సరిగా కాదు, చేసేటువంటి పనులు పెట్టుకోవచ్చు. కనుక అలా ఆకలి అయినటువంటి స్వామికి అంటే మన అల్లుడికి మనం ఏం చేస్తాం, పందిట్లో మధు పలకమని పెడతాము. అంటే ఒక కొత్త శక్తిని కొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది. అందుకే పెరుగు పరిగడపడ మజ్జిగ గాని తేనె గాని తాగడం ఎందుకోసము అంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొత్త శక్తిని కొత్త శక్తిని శరీరానికి అందిస్తుంది. శాస్త్రం ఏది కూడా తప్పు చెప్పబడదు. ఇప్పుడు కొద్దిమంది ఏం చేస్తున్నారు, వేడి నీళ్ళలో తేనె కలుపుకొని తాగుతున్నారు. ఇంకొద్ది మంది ఆ మజ్జిగను పచ్చిగా చేసుకొని ఉప్పు కలుపుకొని తాగుతున్నారు. అంటే ఇదంతా కూడా ఏమిటి, దీని వెనుకంతా ఏముంది, కొద్దిగా సైన్స్ అంటారు. మరి దీని వెనుకంతా ఏముంది, మళ్ళీ శాస్త్రమే ఉంది, మన హిందూ ధర్మమే ఉంది. అంటే ప్రతి దానికి కూడా పెద్దలు ఏదైతే పెట్టినారో చిట్ట చివరికి భూమి గుండ్రంగా ఉన్నట్టు మన చిరిగి మన అది దేవుడు ఏదైతే చెప్పినాడో పెద్దలు ఏదైతే చెప్పినారో మళ్ళీ అక్కడికే వస్తుంది. అంటే సాధారణంగా మన పెళ్లి చేస్తుంటాం కానీ ఎందుకు ఏం చేస్తున్నామో అంటే తల్లి గారి 10 తరాలను తండ్రి గారి 10 తరాలను ఉద్ధరింపజేసి వారి పాపాలు చేసినప్పటికీ కూడా
శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటిది కేవలం ఆడపిల్ల మాత్రమే. అందుకే ఆడబిడ్డ అనేటువంటి మాట సామాన్యమైనటువంటిది కాదు. అందుకే ఒక ఇంట్లో ఆడబిడ్డ నేర్పించకూడదు అంటారు. ఒక ఆడబిడ్డ బిడ్డ వస్తే ఖాళీ చేతుకొని ఏ తల్లిదండ్రులు కూడా వారి శక్తికి మించి ఈ బిడ్డకి ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటారు. అంటే అంతటి సంస్కారం, అంతటి ధర్మము మన హిందూ సాంప్రదాయంలో ఉంది. మరి అలా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్వామి అమ్మవారులకు ఇప్పుడు ఇక్కడ కన్యాదానం నిర్వహిస్తున్నారు. మరి ఈ యొక్క కన్యాదానం ఏమేమి చేస్తుంది? మరి ఈ కన్యాదానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జలాలు ఏ నిలుదలు చేస్తున్నారు అంటే
दक्षिणानां प्रतिग्रहे मनवर्तितं
समधीमहि पशूनां लोकमन्यस्य यशस्वी श्रीरामे यदास्य प्रवक्ते कुमार यदास्ते त्रिपुरवंशे एवं भवत्य दुर्गाणे यज्ञस्य ग्रामप्रियः ददामि इत्यभिर्वदति तदेव अल्लाह तद अन्धे चन्द्रमा